చరిత్రలో నిలిచేలా ఉజ్జయిని మహంకాళి జాతరకు విస్తృత ఏర్పాట్లు, బోనాల పండుగకు సర్కారు ప్రాధాన్యం, అధికారుల సమన్వయంతో పనిచేయాలి. సమన్వయంతో పనిచేస్తారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అంతా బాగానే ఉన్నది. ఈ బోనాల పండుగ విషయంలో ప్రతి గుడికి ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ నుంచి ఫండ్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోరు ప్రజలారా. ఎక్కడ ఏరియాలో ఉన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరు. ప్రతి ఒక్క గుడికి ఫండ్ వస్తుంది. దానికి సరిపోని ఫండ్ వస్తుంది. దీని మీద చందాలు వసూలు చేస్తుంటారు. ఏ ఒక్కరు కూడా చందా ఇవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్క గుడికి ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ నుంచి సరిపోను ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తో పని చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏం చెప్తానంటే, కొంతమంది యువత పోరగాళ్ళు నిజంగా మీరు జర చదువుకుంటారా నాయన. హైదరాబాద్ యువతకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, మీరు చదువుకోవాలి, బాగుపడాలి. ఎంతసేపటికి బోనాల పండుగ రాగానే ఆ బోనాల పండుగ దగ్గర పోతరాజు దగ్గర మేము డ్యాన్సులు వేస్తాం, ఆడతాం, పాడతాం. సరే, అది ఆడొచ్చు, పాడొచ్చు. అదే ఇక మనకు జీవితం అన్నంత విధంగా చేస్తారు కొంతమంది. మీకే కొంతమందికి చెప్తున్నా, బాధతో చెప్తున్నా నేను. అది వదిలేయిర్రి. సరే, పోతరాజు వేషం వేసేటోళ్ళు వాళ్ళు వేస్తారు. సరే, దేవుని కోసము జరుగుతున్నది, అదొక భాగం జరగాలి. అది జరగొద్దని, అది జరుగుతుండాలి. దాంతోపాటు యువత కూడా ఇక ఈ హైదరాబాద్ యువత కొంతమంది ఇక దాన్నే అదే ఒక పనిగా, అది ఒక ఉద్యమంలాగా తీసుకుంటారు. దాన్ని వెయ్యిరి. ఆ ఒకరోజు 2 రోజులు ఆడుర్రి, పాడుర్రి, తర్వాత మీ పని మీరు చేసుకోరు. ఇక దాన్నే ఇక కంటిన్యూ చేసుకుంటా ఏంది ఆ వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లలో పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటా, ఇక దాంతోపాటు ఇంకా దనదన పోస్టులు పెట్టుకుంటా. ఈ పోస్టులు పెడితే మీకు ఏం రాదు. ఇన్స్టాగ్రామ్లలో నువ్వు ఆడింది, నువ్వు పాడింది, ఎగిరింది, నువ్వు తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకి చేసి స్టంట్లు చేసింది, ఇవన్నీ కాదు కావాల్సింది. నువ్వేం పని చేస్తున్నావు, రేపు నీ భవిష్యత్తు ఏంది, దాని మీద ఒక్కసారి ఆలోచించుకో. ఇవాళ ఆడుతావు, అమ్మనైనా పెడుతురు, తిండి తింటావు, ఎగురుతావు, వస్తావు, పోతావు. రేపు నీ పెళ్ళి అయినాక మళ్ళీ లాస్ట్కి ఏడిపోతావు. లాస్ట్కి ఏడికి ఏమన్నా డప్పన్న కొట్టవాలా, ఆటో అన్న తోలుకుంటూ తిరగాలి, ఏదైనా చేయాలి. లాస్ట్కి ఏదైనా చిల్లర పనులు చేసుకునే కాడికి వస్తుంది పరిస్థితి. నిజంగా ఎడ్యుకేషన్ల పర్సంటేజ్లో హైదరాబాదులనే తక్కువ ఉన్నది. చదువుకున్న వాళ్ళు హైదరాబాద్లోనే తక్కువ ఉన్నారు. హైదరాబాద్కు ఎవరు వస్తున్నారంటే జిల్లాల నుంచి చదువుకున్న వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. బేసిక్గా లోకల్గా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరు చక్కగా చదువుకుంటలేరు. ఇదొక ముద్ర పడ్డది. ఈ ముద్రను తూడ్చేయాలంటే హైదరాబాద్లో ఉన్న యువత పోరలు మీరు ఆలోచన చేయాలి. ఆ ముద్రను తూడ్చేయాలంటే మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు చదువుకొని బాగుపడాలి. మీరు చదువుకొని బాగుపడితే అది పోతుంది. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి ఏముంటుంది, ఓన్లీ తింటారు, తాగుతారు, పాన్లు, సిగరెట్లు ఇవే ఉంటాయి, వాళ్ళు చదవరు అనేది ఒక ముద్ర పడ్డది. ఆ ముద్రను తూడ్చేయాలంటే మీరు యువత చదువుకోవాలి, చదువుకొని బాగుపడాలి. ఏదో ఈ బోనాలు వస్తే బోనాలకు అని చెప్పేసి, గణేషులు వస్తే గణేషులు, దుర్గా వస్తే దుర్గా, ఈ ఆటలు పాటలు మేము ఖతర్నాక్ తీన్మార్ ఆడుతున్నాము. అది ఆడితే బువ్వకు రాదు, కూరకు రాదు. నువ్వు చదువుల తీన్మార్ ఆడు, అన్నీ వస్తాయి నీ ముందలకప్పుడు. ఆడేటోడు కూడా వచ్చి నీ ముందలు ఆడతాడు. అది దృష్టిలో పెట్టుకో. అది దృష్టిలో పెట్టుకొని చదువురి. చదువుని మించింది ఏది లేదు. చదువుకుంటే అన్నీ నీ ముందలకు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆమె వెంబడి తిరుగుతా, ఈమె వెంబడి తిరుగుతా కదా, ఆమె ఈమె అన్నీ నీ ముందరకు వచ్చి నిలబడతాయి. నువ్వు గట్టిగా చదువుకుంటే ఆమె వస్తుంది, ఆమె అమ్మ వస్తుంది, అందరు వచ్చి నీ ఇంటి ముందర చేతులు కట్టుకొని నిలబడతావు. నువ్వు గట్టిగా చదువుకుంటే ఒక్క 10 ఏళ్ళు నువ్వు చదువు మీద ఫోకస్ పెట్టి నీ కష్టం మీద ఫోకస్ పెడితే ఆమె కదా, ఆమె అమ్మమ్మ అందరూ వచ్చి లైన్ నిలబడతారు మీ కాడ.